అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరన్నా? మస్తాన్. మస్తాన్ బాబానా? మొహమ్మద్ మస్తాన్. ఓకే రైట్. ఎట్లా కూరగాయల వ్యాపారం ఎట్లుంది? బాగానే ఉంది అన్న. బాగానే ఉంది. రోజు ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 1000-1500 వస్తుంది. ఓకే. ఎక్కడ నుండి తెచ్చుకుంటావన్నా? ఈ బోయినపల్లి మార్కెట్. బోయినపల్లి మార్కెట్. తొలగదు. బోయినపల్లి మార్కెట్. ఓకే. సో ఎట్లా నడుస్తుంది? అంటే రేట్లు ఎట్లా ఉన్నాయి? ఏంది పరిస్థితి? రేట్లు జర ఎక్కువ ఉంది. వర్షం ఎక్కువ ఉంది కదా. వర్షం పడతలే కదా, దాని గురించి రేట్లు అన్ని పెరిగినాయి. వర్షం పడితే తగ్గుతుందా? రుకో आप तो बात करना ही बोले. ఓకే. సో ఇప్పుడు ఏరియాలో ఉన్నాయి? సీతాఫలం మండి చిలకలూడ. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, రైట్? సో ఎట్లా ఉందన్న ఇక్కడ ఏరియా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ వస్తాను. బీఆర్ఎస్ ఎందుకని అట్లా? కాంగ్రెస్ వీక్ అయిపోయింది మొత్తం. కాంగ్రెస్ వీక్ అయిపోయింది మొత్తం. 2 సంవత్సరాలు ఏం ఆయన హామీలు ఇచ్చినా ఏం చేయలే పని, దానివల్ల మొత్తం కాంగ్రెస్ వీక్ అయిపోయింది మొత్తం. కానీ మంచిగానే చేస్తున్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పేసి అంటాడు కదా. చూడరాదు నా ప్రజలదా పోయి అడుగు, నేను చెప్తే మీకు అది కాదు. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఏమంటున్నారు పబ్లిక్ అసలు? మొత్తం ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగున్నాయి అంటారు. అంతేనా? అంతే. కానీ మరి కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయినట్టుగా. అప్పులు అంటే చేసిండుగా పనులు. పనులు చేసిండు. కాళేశ్వరం డ్యామ్ కట్టిండు, అన్ని చేసిండు, మన నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అప్పు అయింది. అవి మళ్ళా వస్తే సెట్ చేస్తుండే ఆయన. అంతే. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ లో కూడా 6 గ్యారెంటీలను పథకాలు పెట్టిల్లుగా, మరి ఒక్క గ్యారంటీ కూడా కాలే కంప్లీట్, ఖాళీ ఓన్లీ బస్ ఫ్రీ చేసిండు అంతే. ఈ కరెంట్ మరి కరెంట్ సరిగ్గా వస్తలేదు. వాన పడితే 1 అవర్ వెళ్ళిపోతుంది. ఈ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది మరి? వాటర్ అయితే బాగానే ఉంది. వాటర్ తాగే నీళ్ళు వస్తలేదు, సరిగ్గా వస్తలేదు. 2-3 డేస్కి ఒకసారి వస్తుంది ఇప్పుడు. అవును, అప్పుడు మస్తు వస్తుండే. కేసీఆర్ ఉన్నప్పుడు గల్లాకి వెళ్ళి నీళ్ళు పోతుండే, ఇప్పుడు నీళ్ళు వస్తాయి. ఎండాకాలంలో ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది, చాలా మంది అయింది. స్లమ్ ఏరియాలో చాలా ప్రాబ్లం అయింది. సో మరి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఉంటాడు కదా, మరి ఆయన ఏంది పట్టించుకుంటాడా? ఎవరు ఆమె? హేమా శ్యామల ఆయన మంచిగానే పట్టించింది మొత్తం. అవును. సో ఇంకోటి, ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆ నాయకులు మాట్లాడుతున్నారు కదా. ఏది ఇప్పుడు కాంగ్రెస్ చూసిళ్ళు, బీఆర్ఎస్ చూసిళ్ళు, ఛాన్స్ ఉంటుందా బీజేపీకి? బీజేపీకి తెలంగాణలో ఛాన్స్ ఉండదు అన్న. బీజేపీకి ఎవరు ఏరియా తెలంగాణ. ఎందుకట్లా అంటే ఏంది, ఏమైనా కారణం ఉందా? వాళ్ళే సరిగ్గా లేరు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు కానీ ఏం సరిగ్గా లేరు. ఎంపీలు ఉన్నారు, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు లేరు. అంతే. ఓకే. సో మళ్ళీ కేసీఆర్ అంటావు? మళ్ళీ కేసీఆర్ వస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో హైడ్రా అనేది ఒకటి తెచ్చిండుగా, హైడ్రా కావచ్చు, ఈ మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఏంది, ఎట్లా అనిపిస్తుంది అవి? చాలా అది దారుణం ఉంది. అందరు పబ్లిక్ పరిశాన్ అయిపోతున్నారు. వాళ్ళు చెప్తలేరు కడతలేరు. ఇంతకు ముందు మా దగ్గర కూడా వచ్చి హైడ్రా చేసారు, సికింద్రాబాద్ లో కూడా చాలా ప్రాబ్లం అయింది. చాలా మంది దుకాణాలు తీసి పడేసారు. సో ఇప్పుడు ఇంకోటి సర్వే చేస్తున్నారు చూడు, ఇది సర్ ప్రక్రియ అని చెప్పేసి ఓట్లు ఫిల్టర్ చేస్తున్నారు, దొంగ ఓట్లు తీసేసి కరెక్ట్ ఎస్ఐఆర్ చేస్తున్నారు. ఏంది దాని మీద మీ అభిప్రాయం ఏంది? మంచిగానే ఉంది. అవి దొంగ ఓట్లు పోతాయి, మళ్ళీ డబ్బులు ఉన్న ఓట్లు పోతున్నాయి, చచ్చిపోయినాయి, అన్ని తీసేస్తారు. కరెక్ట్ అంటావు? కరెక్ట్. దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, ఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నాం. కరెక్ట్. సో ఇప్పుడు ఇందాక బీజేపీ గురించి మాట్లాడినాం కాబట్టి ఒకటే ఫైనల్ పక్క రాష్ట్రంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో తెలంగాణలో అట్లాంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాదు అక్కడ, ఇక్కడ రాదు. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ వస్తాడు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కేసీఆర్ వైపే ఉన్నారు. ఓకే.